అందరికీ నమస్కారం. మనందరికీ చిన్నప్పుడు రోజులు, పూర్వం రోజులు గుర్తు తెచ్చుకుంటే నూకలన్నం ముఖ్యంగా వేడివేడిగా వండుకుని, అందులో ఇంత వెన్నపూసేసి, కొత్త ఆవకాయ గనక అందులో కలిపి నోట్లో పెడుతుంటే స్వర్గం కనపడుతుంది అనేవాళ్ళం. అందరికి ఇట్లాంటి అనుభూతులు గుర్తొస్తాయి. ఇట్లాంటి నూకలన్నంలో ఆవకాయ కలిపేసి కొంతమంది తల్లులు ముద్దలు కూడా పిల్లలందరికీ కూర్చోబెట్టి అట్లా పెట్టేవారు. పూర్వం రోజుల్లోనండి దంచినప్పుడు లేక బియ్యాన్ని మరక పంపించి అది ఆడించి తెప్పించుకున్నప్పుడు జల్లించుకునేవారు. ఎందుకంటే మరాడిచ్చినప్పుడు కానీ దంచినప్పుడు కానీ బియ్యం కొంచెం నలిగి కొన్ని నూకలుగా అవుతాయి, విరుగుతాయి అన్నమాట. ఆ నూకలన్నిటినీ బియ్యంతో పాటు ఉంచి అన్నం వండుకుంటే అన్నం కొంచెం చిమిడినట్టు మెత్తగా అంటుకున్న స్థితి వస్తుందన్నమాట. ఎందుకంటే నూక త్వరగా ఉడికిపోయి ఇది పేస్ట్లో అయిపోతుంది. ఇది మెతుకులుగా రైస్ వండకుండా పొడి పొడిగా లేకుండా బంక చేసేస్తుంది అనమాట. అందుకని ఆడవారందరూ జల్లిళ్ళలో బియ్యం పోసి జల్లించేవారు. జల్లించినప్పుడు వచ్చి సెపరేట్గా ఉన్న కింద నూకని దాచేవారు. ఈ నూకలు పారేయక్కర్లేదు కదా, అది బియ్యమే. అది బియ్యపు గింజగా ఉంది, ఇక్కడ బియ్యం ముక్కగా ఉంది, ఇక్కడ అంతే తేడా. ఆ బియ్యపు నూకే మనకి అన్నంగా అప్పుడప్పుడు ఇట్లా వాడేవారు. దీన్ని ముఖ్యంగానండి ఎవరికైతే కొంచెం అరుగుదల సరిగా లేదో, ఆకలి అవ్వటం లేదో, అట్లా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి ఈ నూకను దోరగా వేపించి దాన్ని అన్నంగా వండుకుంటే కొంచెం నీళ్లు పోస్తే తేలిగ్గా ఉడికిపోతుంది మెత్తగా. వేపటం వల్ల కమ్మదనం వస్తుంది. వేపటం వల్ల కూడా 10 నిమిషాల్లో ఉడికిపోతుంది నూక. అంత తొందరగా ఉడికిపోతుంది అనమాట. అంచేత ఇట్లా చేసి అలాంటి వాళ్ళకి నూక అన్నంగా వండో, కొంచెం పల్చగా చేసి నూక జావగా చేసో, అలా జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత లంకణాలు పెట్టాక ఆహారంగా డైరెక్ట్ అన్నం పెట్టకుండా కూడా ఈ నూకతో జావగా చేసి మధ్యాహ్నం పూట కాస్త అంత పెరుగు కలిపి తాగిచ్చేవారు, మజ్జిగ కలిపేసి. ఇలా నూకలన్నం అనేది మనందరికీ అలవాటుగా ఉంది. ఇలాగే గోధుమ నూక, గోధుమలు మరపట్టించినప్పుడు కూడా రవ్వ అవుతూ ఉంటుంది. ఆ రవ్వ, గోధుమ రవ్వ కానీ కొర్రల రవ్వ కానీ ఇట్లా నూకలు ఏవైనా మనం వాడుకోవచ్చు. ఈ నూకలు ఉడకటం చాలా త్వరగా ఉడుకుతాయి. ఎందుకంటే పెద్ద పెద్ద గింజల్ని ఉడికించటం కంటే చిన్న చిన్న ముక్కలను ఉడికించటం ఈజీ. అంచేత చాలామంది ఉడకటానికి అరగంట గంట పడుతుంది, నానపెట్టుకుంటే ఎక్కువ టైం పడుతున్నది. ఇవన్నీ పనులు అనుకున్నప్పుడు ముఖ్యంగా నూకలన్నం వండుకు తినటం అనేది పిల్లలకు కానీ ఎవరికైనా మంచిదేనమాట. ఈ నూక అనుకోండి డైజెషన్ ఈజీ, మెత్తగా ఉడుకుతుంది, తినటం ఈజీ, అరగటం ఈజీ, అన్ని రకాలుగా మంచిదే. ముఖ్యంగా ఎవరెవరికి నూకలు పెట్టవచ్చు అంటే చంటి పిల్లలకి. ఇప్పుడు 10 నెలలు, 8 నెలలు, సంవత్సరం పిల్లలకి మీరు అన్నం వండి పెడుతుంటారు కదా. అన్నం వండేటప్పుడు బియ్యం అన్నం అట్లా మెత్తగా కంటే కూడా ఈ నూకల ద్వారాగా వేపించి దాన్ని, అంటే పాలిష్ పట్టకుండా వచ్చే ముడి బియ్యపు నూక కానీ ముడి గోధుమల నూక అయితే ఇంకా మంచిది. తెల్లటివి పోషకాలు పోతాయి కాబట్టి అలాంటి నూకలు కూడా దొరుకుతాయి ఇప్పుడు మార్కెట్లో. మీకు ప్రతి ధాన్యాలని నూక చేసి అమ్ముతున్నారు. పాలిష్ పట్టకుండా ఇప్పుడు అన్ని చోట్ల లభిస్తున్నాయి కాబట్టి ముడి ధాన్యాలను నూకగా చేసినప్పుడు ఆ నూక తెచ్చుకోండి, అన్పాలిష్డ్ నూకలు. అలాంటి వాటిని దూరగా వేపించి సీసాలో పెట్టుకోండి. వాటిని నీళ్ళల్లో వేసి ఉడికించటం, అట్లా సింపుల్గా 5-10 నిమిషాలు ఉడికిపోతాయి. అలాంటి చంటి పిల్లలకి దంతాలు లేని వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ఈ నూక అన్నం పెట్టడం చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి అనమాట. వాళ్ళకి దంతాలు లేనప్పుడు మింగటం కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంట్లో దంతాలు కదిలిపోయిన పెద్దవారికి, ముసలివారికి, ఇలాంటి వారికి నూకలన్నం మంచిది. వీళ్ళకి కంపల్సరీగా. కొంతమందికి అసలు ఆకలి లేదు, అరుగుదల లేదు, పొట్ట అస్సలు బాగోట్లేదు, ఏది తిన్నా కాస్త మెతుకులుగా సరిగా అరగనట్టే మోషన్ వస్తున్నది అనుకునే వాళ్ళు కూడా ఈ నూకలన్నం చాలా తేలిగ్గా ఉంటుంది. అసలు గ్యాస్ రాదు, హాయిగా అనిపిస్తుంది అనమాట పొట్టకి. అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక మిగతా వాళ్ళందరూ ముఖ్యంగా మీరు ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఈ నూకలన్నాన్ని ఏదన్నా సండే స్పెషల్ డిష్ లాగా నూకలన్నం వండుకుని ఇట్లాంటప్పుడు కాస్త ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలంటే నిలవ పచ్చడితో తినాలంటే నూకలన్నంలో తినటంలో వెన్నపూస వేసుకోవటంలో దోషం తక్కువ ఉంటుందన్నమాట. నెయ్యితో పోలిస్తే వెన్నపూస చాలా దోషాలు తక్కువ. ఆ కమ్మదనం నూకలకి వెన్నపూస చాలా బాగా ఇస్తుంది అనమాట. అప్పుడు ఫ్రెష్గా తెచ్చిన వెన్నపూస అంత కలుపుకొని మీరు ఇట్లా ఎంజాయ్ చేయడానికి సండే ఎప్పుడన్నా పెట్టుకుంటే ఇబ్బంది ఏముండదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఇళ్లల్లో ఒకరే తింటుంటారు. ఎక్కువ మంది ఈ న్యాచురోపతి ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వరు. వాళ్ళందరూ వైట్ రైస్ తింటారు. వీళ్ళకి ఏంటంటే
ఒక్కళ్ళే సెపరేట్గా చేసుకోవాలంటే, ఇంత అన్నం వండుకోవాలంటే విడిగా బాగోదు కదా. ఇంత గిన్నెలు ఏమి ఉండవు కదా. మరి ఇంత గిన్నెలో ఇంత అన్నం వండుకోవాలంటే ఏం వండుకుంటామంటే అదే తినేస్తుంటారు. అలాంటప్పుడు ఎవరైనా ఇంట్లో ఒకళ్ళిద్దరే ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నప్పుడు మనం రైస్ని అట్లా వండుకోవటం బదులుగా ఏదో ముద్ద పెరుగన్నంగా తినాలన్నప్పుడు ఈ నూకల్ని, రవ్వని ఏవైతే ఉంటాయో వీటిని అన్నం వండుకోవచ్చు. మీరు కొర్రల నూక అవ్వచ్చు, సామల నూక అవ్వచ్చు, అరికెలు అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, జొన్నలు అవ్వచ్చు. దేన్నైనా సరే ఆ నూకల్ని మామూలుగా మరిగించే నీళ్ళలో వేసేస్తే వెంటనే ఉడికిపోతాయి తేలిగ్గా, పొడి పొడిగా అన్నంలాగా చాలా బాగా వస్తుంది. ఈ నూక అన్నం అనుకోండి, మీరు స్ట్రెయిన్ లేకుండా కొంచెం కలుపు తిన్నా చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట ఇది. అంచేత ఈ టెక్నిక్ చాలా మంచిది. అందుకని పూర్వం రోజుల్లో అప్పుడప్పుడు ఆ మిగిలిన బియ్యం బస్తాని జల్లిస్తే ఏదో మనకు ఒక 2-3 కేజీల నూకలు వచ్చాయి అన్నమాట. అట్లాంటప్పుడు వచ్చాయి, విడిగా నూకలు అమ్మేవాళ్ళు కాదు కదా. ప్రత్యేకంగా ఇప్పుడు ఇట్లాంటివి మనకు మార్కెట్లో వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇట్లా వాడుకుంటే సందర్భాన్ని బట్టి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.